Hello viewers, welcome to Healthy and Tasty. సో లైఫ్లో మనం ఎంత బిజీగా ఉన్నా సరే కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వాటిలో డైట్ కూడా ఒకటి. సో ప్రతిరోజు మనం ఏం తినాలి, ఎందుకు తినాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఆ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటూ తింటే చక్కగా టేస్టీగా తింటూ హెల్తీగా ఉండొచ్చు. మరి అలాగే 2 వండర్ఫుల్ డిషెస్ని మళ్ళీ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ హెల్తీ అండ్ టేస్టీ. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాము. ఏం రెసిపీస్ చేస్తున్నాము, ఎలాంటి న్యూట్రిషన్ అందుకోబోతున్నామో చూద్దాం. రెడీ గౌరీ? యా మంచిగా. ఏం చేస్తున్నాం ఇవాళ? రెసిపీస్ ఏంటి, స్పెషల్స్ ఏంటి? డెఫినెట్లీ చాలా స్పెషల్ రెసిపీ చేసుకుంటున్నాం మనము. మామూలుగా కట్లెట్స్ అంటేనే అందరికి చాలా ఇష్టం. మెయిన్ థింగ్ డీప్ ఫ్రైడ్ కాదు, చాలా చక్కగా జస్ట్ పాన్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే కొంచెం ఫ్రైడ్ టెక్స్చర్ ఉంటుంది, లోపల కొంచెం ఆయిల్ సాఫ్ట్నర్ అంటే కూడా చాలా బాగుంటుంది. సో ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు. సో ఇలా మనము బంగాళదుంప ఎక్కువగా వాడుతూ ఉంటాము. అండ్ మనం ఎప్పుడు కూడా క్యాలరీస్ అని చెప్తూ ఉంటాము. కానీ క్యాలరీస్ ఒక వైపు అయితే టేస్ట్ కూడా సంహౌ ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా అదే బంగాళదుంప రిపీట్ అవడం వల్ల అన్ని దగ్గరగా అనిపిస్తుంటాయి టేస్ట్. సో అలానే మనము చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే క్యాలరీస్ చాలా తక్కువ తీసుకోవాలి, కార్బ్స్ తక్కువ తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి దాంట్లో తగ్గించేస్తున్నారు. అసలు ఫుడ్ అంటే ఎంజాయ్ చేస్తూ తినాలి. అంటే మనకి ఈవెన్ మనకి రూట్స్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా, వాటితో పాటు మిగతా న్యూట్రియన్స్ కూడా మనకి ఆ వెజిటబుల్లో కానీ ఏదైనా పర్టికులర్ కార్బోహైడ్రేట్ ఫుడ్లో కానీ ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టు మనము ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటేనే మన బాడీకి కూడా బాగా నప్పుతుంది అనమాట. సో అందుకనే క్యాలరీస్ చక్కగా ఉండేలాగా, దాంతోపాటు లాట్ ఆఫ్ వైటమిన్స్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోబోతున్నాము. రూట్ వెజీస్ కట్లెట్. సరే అయితే స్టార్ట్ చేసేది తీసుకొస్తాను. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే తీసుకున్నవి ట్యూబర్స్, రూట్స్ అయినా కూడా అంటే బీట్రూట్ ఒక కలర్, క్యారెట్, రాడిష్, ఆ కలర్స్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. సో అన్ని ఆల్మోస్ట్ మనం కలుపుకోవడానికి వీలుగా తెచ్చేసుకున్నట్టే కదా, సార్టేజ్ చేసుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే బాయిల్ చేసాము మనము. కంద, బీట్రూట్ ఇంకా బంగాళదుంప మనము ఉడికించేసుకున్నాం కాబట్టి చాలా ఈజీ కలుపుకోవడం. అండ్ ఇవి ఎలాగో చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం, రాడిష్ అండ్ క్యారెట్స్ కాబట్టి మనం డైరెక్ట్ గా వేసి కలుపుకోవచ్చు. సో ఫస్ట్ బంగాళదుంప మ్యాష్ చేసేసుకుంటావా? సో మేజర్ ఇంగ్రీడియంట్స్ మనకి ఇవే. అంటే ఏది వేసినా మనకి బాగానే వస్తుంది కన్సిస్టెన్సీ కాబట్టి ప్రాబ్లం ఉండదు. కొంచెం బీట్రూట్, కొంచెం కంద కూడా వేసేస్తాను. సో ఇన్ని రకాలు వేసుకుంటున్నాం కాబట్టి అన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. వెరీ లిటిల్. కొంచెం క్యారెట్స్ కూడా. సో మరి మనము మ్యాష్ చేసేస్తున్నామని లేదు, అన్ని కూడా మనకి టేస్ట్ వైజ్ కూడా బాగా తెలుస్తాయి. కొంచెం రాడిష్, తెల్లగా ఉందో కానీ ఎప్పుడు ఇది బీట్రూట్ తో కలుస్తుంది, కలర్ మారిపోతుంది. ఓకే, సో ఆనియన్స్. కట్లెట్ అన్నాక కొంచెం ఆనియన్స్ బాగా తెలిసిగా ఉండాలి. సో పచ్చిమిర్చి. ఓకే, కొత్తిమీర. సో బ్రెడ్ ఈ లోపు నుంచి పుదీనా కూడా కొంచెం బాగానే వేసుకోవచ్చు, ఎందుకంటే ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి కాస్త డైజెషన్ ఆహారంగా కూడా బాగా అనిపిస్తుంది. మనకి చాలా ఆల్కలైన్ కూడా. స్నాక్స్ తీసుకుంటున్నాము అంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం పుదీనా లాంటివి ఇంక్లూడ్ చేస్తేనే మంచిది డిటాక్స్ కి. సో ఇలా మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు. బ్రెడ్ కూడా చిన్నగా చేసి వేసుకున్నామంటే ఇంకా హెవీనెస్ కూడా ఉండదు. అండ్ ఫర్మెంటెడ్ కూడా కాబట్టి బ్రెడ్ కొంచెం మనకి డైజెషన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి అండ్ ఆమ్చూర్. కొంచెం మసాలాలు బాగానే వేస్తున్నా, అంటే ఇన్ని ఉన్నాయి కదా కొంచెం ఫ్లేవర్ బాగా తెలియాలని. కొంచెం కారం. ఓకే, బ్రెడ్ తుంపి వేసుకున్నాము కాబట్టి కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా వేసుకుంటే మనకి ఈజీగా కలుస్తుంది. ఉప్పు సరిపడా మనం కరెక్ట్ గా వేసుకోవాలి. అదే మెయిన్ మనకి ఇంపార్టెంట్ కదా. యూ వాంట్ సమ్ మోర్? సరిపోతుంది. వేసేసాను. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఆయిల్ వేసి మనం కట్లెట్స్ ని యాస్టీస్ గా అలా వేసేసుకుని కాల్చుకోవచ్చు. ఓకే, అయితే సో ఫస్ట్ ఆయిల్ వేసేస్తాను. ఓకే, అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి కట్లెట్స్ అంతా కూడా. ఎప్పుడు ఒకటే రకం కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండాలి. టేస్ట్ వైజ్ అయినా సరే, లుక్ వైజ్ అయినా సరే.
సో అంటే కారం వేసుకున్నాం కూడా అండ్ ఆల్సో బీట్రూట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఆ రెడ్డిష్ కలర్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది అనమాట. అండ్ బీట్రూట్ మనకి చాలా ఎక్కువ కలర్ కూడా ఇస్తూ ఉంటుంది అప్పుడు. అంత వద్దు అనుకుంటే మాత్రం బాయిల్ చేసుకున్నాము అంటే కొంచెం ఇలా లైట్ గా అవుతూ ఉంటుంది అనమాట. సో బాయిల్ చేసి కూడా యూస్ చేస్తే ఆ కలర్ ఎక్కువ లేకపోతే బీట్రూట్ తినని వాళ్ళకి కానీ కొంచెం ఆ కలర్ మరీ అలా రెడ్ గా ఉంటే నచ్చని వాళ్ళకి కానీ ఇబ్బందిగా అనిపిస్తుంది. వావ్, వెరీ నైస్. అండ్ మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. మనం అలా అని చెప్పి మరి ఓవర్ గా కూడా కుక్ చేయలేదు అసలు, మరి మెత్తగా అయిపోయేలా కాకుండా నార్మల్ గా కుక్ చేసినా కట్లెట్స్ రావు కూడా అంత మెత్తగా చేస్తుంటాయి మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా చేయడం వల్ల అంటే ఇలా కుక్ చేసుకోవడం వల్ల కొంచెం మనకి పీసెస్ కూడా తగులుతూ ఉంటాయి. మరి ఎక్కువ పేస్ట్ లాగా మ్యాష్ అయిపోయినట్టు కాకుండా అక్కడక్కడ బీట్రూట్ కానీ కంద ముక్కలు కానీ అలా తెలుస్తూ ఉంటాయి కూడా, చూసారా? అది నవలడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా దీంట్లో ఈవెన్ కొంచెం బాయిల్డ్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు కొంచెం, ఒకవేళ అలా తీసుకోగలరు అంటే. మనమైతే కట్లెట్స్ లో చాలా చాలా వెరైటీస్ చూపించాం. అంటే రాజ్మా, చెన్నా ఇలాంటి వాటితో కూడా హై ప్రోటీన్ కూడా మనం చాలా ట్రై చేసాము. ఈవెన్ చికెన్ అండ్ ఈవెన్ ఫిష్, ఎగ్ కోటింగ్ ఇలాంటివి కూడా చాలా రకాలుగా చూపించాం కాబట్టి చాలా డిఫరెంట్ టైప్స్ మనం ట్రై చేయొచ్చు. రోజు కట్లెట్స్ తిన్నా కూడా ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ డిఫరెంట్ గా ట్రై చేసామంటే టేస్ట్ పరంగా కూడా కొత్తగా తిన్న ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. మేజర్ గా ఐరన్ కోసం చాలా మంది బీట్రూట్, క్యారెట్ జ్యూస్ లో వెయిట్ లాస్ కోసం అలా చాలా తీసుకుంటూ ఉంటారు. సో ఇలా కూడా ట్రై చేశారంటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు ఆ ప్లెయిన్ జ్యూస్ మాత్రమే కాదు, కొంచెం ఎప్పుడైనా ఒకసారి ఇలా ప్లాన్ చేసినా కూడా బాగుంటుంది అన్నమాట. మనకి క్యారెట్ అండ్ బీట్రూట్ అనేవి డీటాక్స్ కి కూడా హెల్ప్ అవుతాయి. బీట్రూట్ చాలా మంచి డీటాక్స్. క్యారెట్ మనం ఎక్కువగా ఆల్కలైన్ అని చెప్పుకోము, బట్ స్టిల్ ఏంటంటే ఆ కాంబినేషన్ లో అన్నమాట వైటమిన్ ఏ చాలా మంచి ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది కాబట్టి డీటాక్స్ తో పాటు మనకి చక్కగా అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది కాబట్టి అలా ఆ కాంబినేషన్ మనం బాగా సెట్ చేసుకుంటాం. ఓకే ఓకే అండి. సో చూసారు కదా, చాలా సింపుల్ యాక్చువల్గా. జస్ట్ ఏంటంటే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాల్సినవి మాత్రమే ఆలు, బీట్రూట్ ఉన్నాయి కాబట్టి కొంచెం అవి ఒక్కసారి బాయిల్ చేసుకున్నామంటే ఇంత క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఇంత హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రెండు వైపులా ఇలా చక్కగా కాలిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, మనం సర్వ్ చేసుకోవచ్చు. క్యారెట్లు అవి మనం ముక్కలే వేసుకున్నాం కదా, బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా అనుకుంటాము, అన్ని బాయిల్ చేశారు కదా సో ఫైబర్ కూడా తక్కువ అయిపోతుంది, లాస్ అవుతుంది అని. అసలు కాకుండా అంటే క్యారెట్స్ లాంటివి చాలా బాగా వేసుకున్నాం మనము. అండ్ చాట్ ఐటమ్స్ కి మనం చక్కగా అంటే సాస్ లాంటివి అన్హెల్దీ పెట్టుకోకుండా చక్కగా ఇలా పెరుగుతో కనుక మనము అంటే ఒక కాంబినేషన్ లాగా తీసుకున్నాము అంటే ఇంకా మంచిది, హాయిగా ఉంటుంది, హాయిగా కూడా ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా ఇలా స్నాక్స్ కి మాత్రం మనకు పెరుగు చక్కగా వాడుకోవచ్చు, చాలా బాగా. అవును, ఏ సీజన్ లో అయినా అది కూడా మనం చాట్ ఎప్పుడైనా తింటాం మనం. అవును, అది ఈవెన్ వింటర్ అయినా సరే మనకి అయినా సరే వేడి వేడిగా చాట్ అంటే ఓకే. అన్ని విధాలుగా మనకి పెరుగు పర్ఫెక్ట్ కాంబినేషన్. ఓకే, సో చూసారు కదండి, వేడి వేడిగా ఎంత వండర్ఫుల్ ప్రెజెంటేషన్ తో మనకి కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మరి మేము టేస్ట్ చూసే ముందు వీటిని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇంకోసారి చూసి నోట్ చేసుకోండి. రూట్స్ అండ్ వెజీస్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు అరకప్పు, కంద ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, ముల్లంగి అరకప్పు, బంగాళదుంప 1, బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 4, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, బ్రెడ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. రూట్స్ అండ్ వెజీస్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప, బీట్రూట్, కంద వేసి మ్యాష్ చేసుకుని అందులో క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, బ్రెడ్ ని పీసెస్ లా చేసి వేసుకుని తగినంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్, బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలిపి కట్లెట్స్ లాగా చేసుకుని పాన్ లో నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొద్దిగా పెరుగు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రూట్స్ అండ్ వెజీస్ కట్లెట్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. సో ఇట్స్ టేస్ట్ టైం. ఓకే, సో కట్లెట్స్ విత్ కర్డ్.
సో ఎక్సైటింగ్. వావ్, సీరియస్లీ ఎంత టేస్టీగా ఉందంటే. అండ్ సమ్ ఘాటు, దేని నుంచి వచ్చింది ఇంత ఘాటు తెలియట్లా. మనము గరం మసాలా కొంచెం వేసుకున్నాం కదా, రాడిష్, కారం. రాడిష్ లో కూడా ఒక ఘాటు ఉంటుంది చూడు, అది అనుకుంటా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొచ్చింది ఓవరాల్ గా. మనకి రెగ్యులర్ గా తినే కట్టెస్ లాగా లేకపోయినా కూడా చాలా దానికన్నా ఇంకొంచెం బాగుంది యాక్చువల్లీ, చాలా ఎందుకంటే ఓన్లీ బంగాళదుంప వేసుకుని మేజర్ గా అదే ఉంటుంది కదా, మెత్తగా తిన్నట్టు కూడా. జనరల్ గా ఎంత మనం మసాలా వేసి ఫ్రై చేసినా కొంచెం ఆ స్వీట్నెస్ అనేది కట్లెట్స్ లో ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది, కొంచెం ఆ తీపి తెలుస్తుంది. కానీ ఇందులో ఇంత బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ వేసినా కూడా మరీ తీయగా అస్సలు లేదు. వెరీ టేస్టీ గౌరీ, సీరియస్ గా ఏ టైంలోనైనా ఎప్పుడైనా తినచ్చు, ఫిల్లింగ్ గా ఉంటుంది, మంచి ఎనర్జీ కూడా వస్తుంది ఇన్స్టెంట్ గా. సరే అయితే మరి నెక్స్ట్ ఏం చూద్దాం రెసిపీ? సోయా లీవ్స్ యామ్ కర్రీ చేసుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఎస్, సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ హైరాణ పడక్కర్లేదు, అప్పటికప్పుడు అనుకుని చక్కగా ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ నైట్ టైమ్స్, అంటే రోజంతా వర్క్ చేసి వచ్చినప్పుడు రోటీస్ లోకి ఏదైనా కర్రీ కావాలని అనుకున్నప్పుడు కొంచెం ఇలా సింపుల్ గా చేసుకునేవి ఉంటే ఎక్కువ టైం కిచెన్ లో స్పెండ్ చేయకుండా హ్యాపీగా అయిపోతుంది. లాట్ ఆఫ్ ఫైబర్స్ కూడా కాబట్టి మామూలుగా లెమన్ గ్రాస్ అయినా వీట్ గ్రాస్ అయినా తెచ్చుకోవడానికి ఆర్ ఇంట్లో పెంచుకోవడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అంటే అంత ఈక్వలెంట్ గా మనం సోయా గ్రాస్ ని కంపేర్ చేయలేకపోయినా కూడా ఫైబర్ బాగుంటుంది కాబట్టి మనకి సోయా గ్రాస్ లో డెఫినెట్లీ వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో నైట్ టైం అంటే మనకి ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్విక్ గా కూడా దొరుకుతుంది కాబట్టి హెల్దీగా కంబైన్ చేసుకోవచ్చు, కూడా తినొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ కంద కూడా మనకి ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి. ఇప్పుడు బంగాళదుంప పచ్చిది వేసేసుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, కానీ కంద ఇలా ముక్కలు చేసి వేసుకున్నా చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఆ ఫైబర్ కొంచెం అలా ఇంటాక్ట్ గా ఉండడానికి కూడా వీలు ఉంటుంది. అండ్ ఏదైనా కంబైన్ చేయడానికి కంద బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బంగాళదుంపతో మనం ఎక్కువ మేథి తప్పించి వేరే ఏవి యాడ్ చేయలేము. ఏదైతే మనం కందతో యాడ్ చేసుకోవచ్చు అంటే బచ్చలి కూర మామూలుగా మనం చేసుకుంటూ ఉంటాము, కానీ అలా సోయా కూర కూడా చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. ఎస్, సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సింపుల్ గా ఉంది కూడా. సో ఆయిల్ ఆయిల్ వేసేస్తే. అండ్ వెయిట్ లాస్ అనుకున్నాం కాబట్టి మంచి మెటబాలిజం పెంచే ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటున్నాం, మంచి టేస్ట్ కూడా. ముందుగా లవంగం, ఓకే, తర్వాత మిరియాలు. సింపుల్ గా ఒకటి రెండు ఏదైనా స్పైస్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే, ఉల్లిపాయలు, కర్రీ మొత్తానికి మంచి టేస్ట్ వచ్చేది. ఓకే, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఓకే, అల్లం. సో ఎక్కువ పోపు వేసుకోవట్లేదు. అవును, ఒకవేళ కంద మనకి కొంచెం ఫ్రై లాగా అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలా స్టార్ట్ చేసేయచ్చు. అవును, మంచి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుంటాం అండ్ కంద కూడా ఫ్రై అయిపోతుంది. చాలా మంది ఏంటంటే అయితే పోపు వేసుకుంటారు, లేదు అంటే ఉన్న బిర్యానీ మసాలాలు అన్ని వేసేస్తూ ఉంటారు ఒకే కర్రీలో. దానివల్ల ఏంటంటే అప్పటికి టేస్టీగా అనిపించిన తర్వాత కూడా మనకి చాలా ఎసిడిక్ గా చాలా హెవీగా తిన్న ఫీలింగ్ కానీ, అండ్ కొంతమంది అయితే ఆ ఘాట్ ఎక్కువ తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఎస్, ఇలా కొన్ని స్పైసెస్ ఏదైనా ఒకటి రెండు సెలెక్ట్ చేసుకుని ఇలా కాంబినేషన్ తగ్గట్టు ప్రిపేర్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో అది బాగుంటుంది. ఇప్పుడైతే అల్లం ముక్కలు కొంచెం పచ్చి వాసన పోతే మనం కంద సోయా వేసేసుకోవచ్చు. యాక్చువల్గా కాసేపు వేగితే కూడా ఇంకా బాగుంటుంది కాబట్టి. సోయా గ్రాస్ చూడడానికి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. అంటే మనకు కొంచెం ఇలా ఫ్రై అయిపోయాక సపరేట్ గా కూడా ఏం తెలియదు కదా. ఓకే, ముందుగా ఉప్పు వేసేసుకుందాం మొత్తం రెసిపీ సరిపడా. తర్వాత పసుపు, కారం, కొంచెంగా ధనియాల పొడి. ఓకే, ఆకుకూరలు అంటే మోస్ట్లీ మేథి, పాలక్ ఇవే ఎక్కువగా మనకి గుర్తొస్తూ ఉంటాయి, కానీ తోటకూర, సోయా లీవ్స్ లాంటివి ఎక్కువ వాడరు చాలా మంది. ఈవెన్ మునగాకు, సోయా గ్రాస్ ఇవన్నీ రెగ్యులర్ గా వాడరు. సో మనం ఎప్పుడైనా సరే అంటే కొనేటప్పుడు కూడా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇవాళ ఇది తీసుకున్నాము, రేపు ఇంకా వెరైటీ ఏదైనా ట్రై చేయాలి అని చెప్పేసి. వేగిపోయింది, కంద ముక్కలు కూడా వేసేసుకుందాం.
చూడాలి, చాలా డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు ఈ కాంబినేషన్ టేస్ట్ చూడలేదు. సో ఒక్కసారి కొంచెం వేగిన తర్వాత మనం కావాల్సినంత నీళ్ళు ఏమైనా వేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇందులోనే. అంటే ఈ ఫ్లేవర్స్తో పాటే మనకి కంద ముక్కలు కుక్ అయిపోతాయి. ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంతమంది కొంచెం ముద్ద తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం అంటే మనం ప్రిపేర్ చేసుకునే అంటే మెయిన్ దాన్ని బట్టి ఉంటుంది, చపాతీయా లేకపోతే రైసా, దాన్ని బట్టి కూడా మనం ఆ కన్సిస్టెన్సీ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే కొంచెం సరిపడా నీళ్లు పోసుకుందామా దీంట్లో. కొంచెంగా చల్లితే సరిపోతుంది, మగ్గితే సరిపోతుంది మనకి యాక్చువల్గా. ఓకే, సో మూత పెట్టేసుకుంటే చక్కగా ఫ్లేవర్స్ అన్నిటితో పాటు కంద ముక్కలు ఉడికిపోతూ ఉంటాయి. సో ఎస్, సోయా లీవ్స్ అండ్ యామ్ కాంబినేషన్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో చాలా మంది కంద ఏంటంటే 1-2 రెసిపీస్కి మాత్రమే అలా పరిమితం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఎంత మంచి ఫ్లేవర్స్ ఇస్తే అదంత టేస్టీగా మనకి అబ్జార్బ్ చేసుకుని ప్రిపేర్ అవుతుంది. కాబట్టి మనం చాలా చక్కగా ఫ్రీక్వెంట్గా వాడుకోవచ్చు. సో ఎస్, అండ్ కంద కొంచెం క్యాలరీస్ అది అని అనుకుంటూ ఉంటాం కాబట్టి నాకు తెలిసి ఇలా ఏదైనా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ ని మనం కాంబినేషన్ గా ఇస్తే ఎక్కడ మనకి డౌట్ లేకుండా హ్యాపీగా తినొచ్చు. సో కార్బ్స్ ఎక్కువగా ఒకవేళ మనం ఏదైనా డైట్ లో ఉంది అనుకుంటే ఫైబర్ యాడ్ చేసినప్పుడు యాక్చువల్లీ -5 చేసుకోవచ్చు అనమాట. ఓకే, కప్ ఫైబర్ కి. సో అలా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అందుకని మనం ఎంత తీసుకున్నా కూడా క్వాంటిటీ మనం చూసుకోవాలి. ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నాము అంటే డెఫినెట్లీ అసలు వెయిట్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవన్నమాట. అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంకా కర్రీ కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టం అనమాట. ఇప్పుడైతే కొంచెం మనం ఇలా డ్రైగా ప్రిపేర్ చేసేసుకున్నాము అండ్ ముక్కలు కూడా మనకి చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఫ్లేవర్లో మంచి ఘాటు తెలుస్తుంది. అల్లం, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకున్నాం కదా. సోయా గ్రాస్ ఏంటంటే మనకి ఎక్కడ సెపరేట్ లీఫీ వెజిటబుల్ లా కాకుండా ఒక కోటింగ్ లాగా అయిపోయింది. మిక్స్ అదే చెప్పాయి కదా, బాగా ఉంటుంది. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వావ్, సో చూసారు కదండి, డెఫినెట్గా ఈ కాంబినేషన్ మీరు ట్రై చేసి ఉండరు. కాబట్టి డెఫినెట్గా దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకుని ట్రై చేయండి. సోయా లీవ్స్ యామ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్పు, సోయా ఆకు 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ధనియాల పొడి తగినంత, లవంగాలు 4, నూనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ. సోయా లీవ్స్ యామ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని లవంగాలు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక సోయా ఆకు, తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కంద ముక్కలు వేసి బాగా కలిపి కాసిని నీళ్లు పోసుకుని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా లీవ్స్ యామ్ కర్రీ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారా? ఇప్పుడు మేము టేస్ట్ చూసి చెప్పేస్తాం మరి అసలు ఈ కాంబినేషన్ ఎలా ఉందో. నన్ను అడిగితే వింటర్కి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. డెఫినెట్లీ ఎంత హాయిగా ఉందంటే కందకి కావాల్సిన ఫ్లేవర్స్ పట్టేశాయి. ఆ అల్లం, లవంగాలు, మిరియాల ఘాటు చక్కగా తెలుస్తోంది. అండ్ మనం పౌడర్స్ రూపంలో కొన్ని వేసుకున్నాం పొడుల రూపంలో, కానీ ఏదైతే మనం హోల్ గరం మసాలా లాగా మిరియాలు అవి వేసుకున్నామో దాని ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సోయా లీవ్స్ బాగా ఉంది, డెఫినెట్లీ చాలా డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మనకి కందకి ఏదో ఫ్లేవర్ బాగా తగిలినట్టుంది కదా సోయా లీవ్స్. అవును, సో ఏవైతే మనము లవంగం ఇవన్నీ కూడా చాలా 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 అవసరం. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేస్తుంది. అండ్ మేజర్గా ఏంటి అంటే మనం రెగ్యులర్గా తీసుకోం, దానివల్లే మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు సడన్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో అలా కాకుండా డైలీ ఆర్
వారానికి ఒక 3 రోజులు 4 రోజులు అయినా సరే మనం డీటాక్స్ వాటర్ చేసుకోవడము, ఇలా కర్రీస్లో ఈ స్పైసెస్ అన్ని వేసుకోవడం చేసుకున్నాము అంటే చాలా ప్రాబ్లమ్స్కి యాక్చువల్లీ అది ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. రైట్, యా. సో కంద అంటే కొంచెం చప్పగా ఉంటుంది లేదా కమ్మగా ఉంటుంది అనే అనుకుంటూ ఉంటాము, అందుకనే కొంచెం ఎక్కువ అవసరం లేని ఫ్లేవర్స్ కూడా వేసేస్తూ ఉంటారు ఒక్కోసారి. బట్ దానికంటే కూడా ఇలా సింపుల్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకు తెలిసి మీ రెగ్యులర్ రొటీన్ మెనూ ఉంటుంది చూసారా, అందులోకి యాడ్ అయిపోతుంది ఇది. ఓకే, అయితే సో మొత్తానికి 2 చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయినా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఎంత న్యూట్రిషియస్గా ఉన్నాయి కూడా ఒకసారి చెప్పేసి. షూర్. సో మేజర్గా మనము ఎక్కువగా దుంపకూరలు వాడాము ఈ 2 రెసిపీస్లోనూ కూడా. క్యాలరీస్ ఎప్పుడైనా సరే మనము టోటల్గా తగ్గించేయకూడదు అనమాట. సో దుంపకూరలు అయినా సరే వాటితో పాటు మనకి లాట్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఐరన్ లాంటివి. అందుకని ఏది అవాయిడ్ చేయకుండా కొంచెం క్వాంటిటీలో అయినా సరే మనం ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకున్నామంటే చాలా హెల్దీ. అలా మనం ఫస్ట్ రెసిపీ రూట్ వెజీస్ కట్లెట్స్ చేసుకున్నాము. సో ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో బీట్రూట్ నుంచి ఐరన్ అండ్ క్యారోటీన్స్ ఏమో క్యారెట్ నుంచి, బంగాళదుంప నుంచి మంచి వైటమిన్ సి కూడా వస్తుంది. అండ్ మామూలుగా అయితే ఈ కాంబినేషన్ అన్నీ కూడా చాలా తక్కువ మనం తీసుకునేది, ఈవెన్ కర్రీలో కూడా వేసుకోం. సో ఇలా స్నాక్లో తీసినప్పటికీ క్వాంటిటీ తక్కువ అవుతుంది, ఎక్కువ క్యాలరీస్ కూడా మనం తీసుకోం కాబట్టి ఇట్స్ అ వెరీ హెల్దీ స్నాక్. మనకి కొంచెం అంటే క్యాలరీస్తో పాటు ఫైబర్ కూడా ఉంది, లాట్స్ ఆఫ్ వైటమిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ. సెకండ్ రెసిపీ మెటబాలిజం బాగా పెంచుతుంది, ఎందుకంటే మనం లవంగాలు తర్వాత మిరియాలు వేసుకున్నాము, దాంట్లో కూడా మనకి బాగా ఫైబర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కందలో కూడా మనకి లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది, దాంతోపాటు కార్బోహైడ్రేట్సే. సో అది హెల్దీ కార్బోహైడ్రేట్సే. క్యాలరీస్ వస్తున్నప్పటికీ కూడా మనం ఏదైతే సోయా గ్రాస్ వేసుకున్నామో దాని నుంచి డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఫైబర్ మనకి, అంటే వెయిట్ లాస్ కావాల్సినంత ఫైబర్ మనకి సోయా గ్రాస్ నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ కాంబినేషన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ లంచ్ అయినా డిన్నర్ అయినా ఆర్ ఈవెన్ ఎనీ టైంలో కూడా మనం తీసుకోవచ్చు, ఈజీ టు డైజెస్ట్. మంచి ఫైబ్రస్ రెసిపీ. ఒక్కోసారి మనకి సాలడ్ లాంటివి తీసుకునే టైం ఆర్ అది అవైలబిలిటీ లేనప్పుడు కూడా నాకు తెలిసి ఇలాంటి కాంబినేషన్స్ ని వైజ్ గా ప్రిపేర్ చేసుకుంటే మనకి కావాల్సిన ఫైబర్ మనం తీసుకున్నట్టు అవుతుంది. ఓకే, అయితే సో చూసారు కదండి. సో సింపుల్ వేస్ లో కూడా మనం ఇంత చక్కని న్యూట్రిషన్ ని కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా నోట్ చేసుకుని ట్రై చేయండి. చూసారు కదా వ్యూయర్స్, ఇది ఇవాల్టి మన హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అండ్ కర్రీ. ట్రై చేస్తుండండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై బై.